హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఉగాది నాడు ప్రతి ఒక్కరూ ఈ 5 విధులను తప్పకుండా పాటించాలి. ఆచరణ విధానం. ఉగాది పర్వాన్ని ఆచరించే విధానాన్ని ధర్మసింధు అనే గ్రంథం 5 విధి విధానాలు నిర్వహిస్తే పూర్తి అవుతుంది అని చెప్తుంది. ప్రతి ఒక్కరూ ఈ 5 విధులను నిర్వర్తించాలి అనే ఉద్దేశంతోనే ఉగాదికి కొంచెం ముందుగా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. మీరు తెలుసుకొని మీకు ముఖ్యమైన వాళ్ళకి కూడా తెలియజేసి కావలసిన పదార్థాలు వస్తువులు సమకూర్చుకొని పర్వదినం చక్కగా శాస్త్రబద్ధంగా చేసుకోండి. సనాతన ధర్మం ఆచరించండి. హైందవ సంస్కృతిని పరిరక్షించండి. భావి తరాలకు అందించండి. ఇక 5 విధుల గురించి వివరంగా క్రింద పొందుపరుస్తున్నాను. తైలాభ్యంగనం. నూతన సంవత్సరాది స్తోత్రం. ప్రతి సంవత్సరం పురుషునకు ఒక శ్లోకం ఉంటుంది. నింబ కుసుమ భక్షణం. ఉగాది పచ్చడి సేవనం. ధ్వజారోహణం. పూర్ణ కుంభదానం. పంచాంగ శ్రవణం. ఈ పైన తెలియజేసిన విధులను ప్రతి ఒక్కరూ చేయాలని ఉగాది వ్రతగంధం తెలియజేస్తుంది. తైలాభ్యంగనం. తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రథమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వము మాత్రమే మహాలక్ష్మి నూనెలోనూ గంగాదేవి నీటిలోనూ ఆవహించి ఉంటారు అని ఋషుల మాట. కావున నూనెతో తలంటుకొని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మీదేవి గంగామాత అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అభ్యంగం కారయో నిత్యం సర్వేష ఓంగేషు పుష్టినం అంటే అభ్యంగన స్నానం అన్ని అవయవాలకు పుష్టిదాయకం అని అర్థం. శరీర అవయవాలు గట్టిపడతాయి. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మిక రీత్యా తైలాభ్యంగన స్నానంకు విశేష ప్రాధాన్యత ఉన్నది. నూతన సంవత్సర స్తోత్రం. అభ్యంగ స్నానానంతరం సూర్యునికి ఆర్ఘ్య దీప ధూపాదికాలు పుణ్యకాలానుష్ఠానం ఆచరించాలి. తరువాత మామిడాకుల తోరణాలతో పూల తోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి అందు నూతన సంవత్సర పంచాంగాన్ని ఉంచాలి. సంవత్సరాది దేవతలు ఇష్టదేవతారాధనను మరియు పంచాంగాన్ని కూడా ఉంచి పూజించి ఉగాది ప్రసాదాన్ని ఉగాది పచ్చడి నివేదించాలి. ఉగాది పచ్చడి తినటం. ఉగాది రోజున ఉగాది పచ్చడి తినడం చాలా ముఖ్యం. వేప పువ్వులు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, ఉప్పు, మామిడి పిందెలు, కారం కలిసిన షడ్రుచుల రసాయనాన్నే ఉగాది పచ్చడి అంటాం. అద్బాదై నింబ కుసుమం శరక్రామ్ల ఘృతైరుత్యం భక్షితం పూర్వయామేతు తద్వరేషు సౌఖ్యదాయకం అని ధర్మసింధు గ్రంథం చెబుతున్నది. ఈ ఉగాది పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున ఖాళీ కడుపుతో సేవించవలెను. ఉగాది పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకం అని ఈ శ్లోకము యొక్క భావం. షడ్రుచుల మేళవింపు అయిన ఉగాది పచ్చడి కేవలం రుచిగా ఉండటమే కాకుండా ఔషధ గుణాలతో మరెన్నో విషయాలు మనకు తెలియజేస్తూ ఉంది. తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం అనే 6 రుచులు జీవితంలో సుఖాలు కష్టాలు జీవితంలో అన్ని అనుభూతులకి తార్కాణం సింబల్గా నిలుస్తూ ఉన్నాయి. సుఖాలకు పొంగిపోవద్దు, దుఃఖానికి కృంగిపోవద్దు, సుఖ దుఃఖాలు సమభావంతో స్వీకరించు అనే సందేశాన్ని ఈ పచ్చడి మనకు ఇస్తూ ఉంది. అంతేకాకుండా ఈ పచ్చడి తినటం వలన వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి రోగశాంతి ఆరోగ్య పుష్టి కూడా చేకూరుతుంది. పూర్ణ కుంభదాన. ఉగాది నాడు ఇంద్రధ్వజ బ్రహ్మధ్వజ ప్రతిష్టాపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై కొబ్బరి బొండంతో కలశాన్ని ఉంచి ఆ కర్రకు మామిడాకులు, నింబపత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్ఠించి ఆరాధించడం ధ్వజారోహణం అంటారు. యథాశక్తి రాగి, వెండి, పంచలోహాలు లేదా మట్టితో చేసిన కొత్త కుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు, మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు, సుగంధ చందనం కలిపి
పుష్పాక్షితలు వేసి ఆవాహనం చేయాలి. పూజించిన కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు, కుంకుమ, చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బాండంను ఉంచి పూజించాలి. పురోహితునకు గాని గురుతుల్యులకు గాని పూర్ణ కుంభదానము ఇచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి. పంచాంగ శ్రవణం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు అనే పంచ అంగాల సమన్వితం పంచాంగం. ఉగాది నాడు దేవాలయంలో గాని గ్రామ కూడలి ప్రదేశాల్లో గాని పండితుల సిద్ధాంతాల సమక్షంలో కందాయ ఫలాలు స్థూలంగా తెలుసుకొని చెప్పిన దాని అనుగుణంగా సంవత్సరం పొడవునా నడుచుకోవాలో ఉగాది రోజున మన మనసులలో అంకురార్పణం చేసుకోవాలి. ఉగాది నాటి పంచాంగ శ్రవణం వల్ల గంగా నది స్నాన ఫలితం లభిస్తుంది. ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్ర సమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగజేస్తారు అని చెప్పబడినది. బ్రహ్మప్రలయం పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించు సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతి కల్పంలోనూ మొదట వచ్చే యుగాదిని, యుగానికి ఆదిగా ప్రారంభ సమయమును ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. ఈ ఉగాది పర్వదినం మనకు చైత్ర మాసంలో ప్రారంభము అవడం వల్ల ఆ రోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషి పుంగవులు ఏర్పాటు చేశారు. లక్ష్మీ ప్రాప్తికి, విజయ సాధనకు చైతన్యం కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ఆ కాలాన్ని నిర్వచించేది పంచాంగ శ్రవణం. ముఖ్యంగా ఉగాది సమయంలో ఇవన్నీ వినటం దేనికి అనే అనుమానం కలుగుతుంది మనకి అందరి జీవులకు కాలస్వరూపము రాబోయే సంవత్సరం. అందులో గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ఆయనాలు నివసిస్తున్నాయి. దేనిలో ఏమిటి చేయవచ్చు, ఏది చెయ్యకూడదు అనే విషయాలు మనం తెలుసుకొని మన యొక్క జీవితంలో ఆచరణలోనికి తీసుకొని వచ్చే కార్యక్రమాలు, ఆలోచనలు చేయవచ్చు. ఆ విధంగా ప్రవర్తించినట్లు అయితే రాబోయే కొత్త సంవత్సరంకి పూలబాట దైవ సన్నిధిలో ఇక్కడ కాలస్వరూపము దైవము ఏర్పరుచుకున్నట్లు కూడా అవుతుంది. మన జీవితం సాఫీగా జరగడానికి, ఆలోచించుకోవడానికి మన ఋషులు ఏర్పరిచిన బంగారు బాట పంచాంగ శ్రవణం. అన్నీ తెలుసుకోండి. 1కి 10 సార్లు చదివి ధర్మాన్ని ఆచరించండి. ధర్మమే మనలను కాపాడుతుంది. ముందుగా అందరికీ కూడా ఉగాది మీకు చక్కని ఆరంభం కావాలి అని ఆశిస్తూ మీకందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.